వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇనుకుంటూ కూర్చున్నట్టున్నారు వాళ్ళంతా వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు ఇనుకుంటూ కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచించేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసం. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి? నేను ఒక డ్యామ్ ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యాము యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం అనుకుంటా, అంతకుముందు కాంగ్రెస్ సీఎం ఉంటే చెన్నారెడ్డి గారు సీఎం. అయితే అప్పుడు మా జిల్లాలో బాగారెడ్డి గారు పి రామచంద్రారెడ్డి గారు, బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు మాకు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు. సరే 78 అంటే అప్పుడు చిన్న పిల్లలమే అనుకోండి మనం. నేనేమంటున్నా అంటే ఆ డ్యామ్ నీళ్లు, మంజీరా డ్యామ్ నీళ్లు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. ఫస్ట్ మంజీరా డ్యామ్ సంగారెడ్డి కల్పగూరు నీళ్లు ఆ డ్యామ్ కట్టింది హైదరాబాద్ జంట నగరాల కోసము కట్టినటువంటి డ్యామ్. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. నేను అనుకుంటే అప్పుడు ఆయన ఏ జంతువులు నాకు తెలియదు, కానీ బహుశా ఇక్కడనే చదువుకుంటున్నాడు, ఇక్కడనే బహుశా ఆయన యూత్ కాంగ్రెస్లో కూడా ఉండే కదా. ఓకే, యూత్ కాంగ్రెస్లో ఉండి మరి హరీష్ రావు కూడా చిన్న పిల్లగాడు ఉంటాడు. అప్పుడు నేనే చిన్న ఉన్నాడు, హరీష్ రావు నాకంటే చిన్నవాడు కాబట్టి ఆయన ఇంకా చిన్న బాలుడు అనుకుంటా అప్పుడు ఆయన. వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్ళే తాగిరు కదా. కేసీఆర్ గారు, కేసీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్లో నివసిస్తున్నప్పుడు జంట నగరాల కోసం కల్పకూరు, మంజీరా డ్యామ్, సంగారెడ్డి వాటరే హైదరాబాద్ జంట నగరాలు తాగిరు. మంజీరా నీళ్లు అనేది టాప్ ఆ రోజున. సంగారెడ్డి మంజీరా డ్యామ్ నీళ్ళు అనేది టాప్. ఆ నీళ్లు జంట నగరాల ప్రజలలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకరు. అప్పుడు ఎవరిది కట్టింది? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, అప్పుడు బహుశా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకంటే ముఖ్యమంత్రి ఇంకెవరో ఉన్నారు, ఫౌండేషన్ ఒక సీఎం ఉన్నారు. ఇది నిజం, ఇది కదా. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే తెలవాలి ఇదంతా. ఇప్పుడు 1.5 గంట నేను టీవీలలో లెక్కలు చూసిన, అసలు ఆ లెక్కలను అనుకుంటా మరి ప్రజలకు ఏమర్థమవుతుంది? అది ఆ కోడికలు ప్లస్లు మైనస్లు. ఓకే, ఇప్పుడు నేను అందుకే సూటిగా వచ్చేస్తున్నా మీకు. మీ ఫ్యామిలీ ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వారు 16 సంవత్సరాలు
వారు ప్రధానమంత్రిగా ఉండే అదే కాలంలో మంజీరా డ్యాము ఇక్కడ మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ నీళ్లు మీ ఫ్యామిలీ దాగి పెద్దగయ్యారు. దాని తర్వాత ఇదెప్పుడు 78. దాని తర్వాత సింగూరు డ్యాము అప్పుడు కూడా బహుశా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఇంకెవరు ఉన్నారు, అప్పుడు కూడా మాకు బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, మా అక్కడ ప్రాంత నాయకులు కాంగ్రెస్, మంజీరా డ్యామ్ నీళ్ళు తర్వాత సింగూరు డ్యామ్ నీళ్లు, ఈ నీళ్లు తాగినటువంటి నాయకులే ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీ ఆ నీళ్లు తాగే పెద్దగయ్యారు. ఇది చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యాంలు నీళ్లు తాగి పెద్దగైన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీనికి జవాబు చెప్పండి. లేదు మేము ఆ నీళ్ళు తాగలేమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కట్టిన 78లో మంజీరా డ్యామ్ కానీ సింగూరు 89లో కట్టిన నీళ్లు మేము తాగలేమంటారా మీరు? దీనికి మీరు ముందు జవాబు చెప్పండి. ఇది ఇంకొకటి అసలు ఈరోజు నేను చాలా మాటలు విన్నా, హరీష్ రావు మాటలు కూడా. ఈయన మళ్ళీ కొత్త పదం తెచ్చినాయో మళ్ళా ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్లు ఆంధ్రోళ్ళనే మాట తీసుకొచ్చిండు. ఇది మళ్ళీ స్టార్ట్ చేసి వీళ్ళు రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకోపోతుర్రని మీరు ఒక అట్లా జనాలను రెచ్చగొట్టిరు, జనాలు నమ్మిర్రు, రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు. అదే నీళ్ల దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రి చేసిర్రు. మీరు వీళ్ళు ముఖ్యమంత్రిని చేసారు. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు.